లూప్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మీ ఇంట్లో ఒక 2 రూమ్లు, ఒక హాలు, కిచెన్ ఉంది. సో మీరు ఎక్కడో ఒక చోట మొబైల్ పెట్టేశారు. మొబైల్ మీరు ఎక్కడ పెట్టినారని మీకు గుర్తులేదు, లేదా మీ అమ్మో నాన్నో పలానా చోట మొబైల్ పెట్టేసి వాళ్ళు వచ్చి సరేమ్మా వెళ్ళి మొబైల్ తీసుకొని రా అంటారు. మీరేం చేస్తారు? వెతకడం స్టార్ట్ చేస్తారు. హాల్లో వెతుకుతారు, బెడ్రూమ్లో వెతుకుతారు, కిచెన్లో వెతుకుతారు. కిచెన్లో దొరికిన వెంటనే ఆగిపోతారు. కిచెన్లో మొబైల్ దొరికిన తర్వాత దాని చేతిలో పెట్టుకొని మరలా మిగిలిన ప్లేస్లో అంతా పోయి వెతుకుతారా? వెతకరు. ఎందుకు? దొరికేసింది. సో మన రియల్ లైఫ్లో మనం ఈ లూప్ స్టేట్మెంట్ అనేది చాలా చోట్ల చాలా విధాలుగా చాలా టైంలో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ బుక్లో ఏదో ఒక పేజీలో మీరు ఒక 10 రూపీస్ నోట్ పెట్టేశారు, 20 రూపీస్ నోట్ పెట్టేశారు. సో మీరేం చేస్తారు? బుక్ గబని ఎదుగుతారు. ఎప్పుడైతే మీకు కావాల్సిన దొరికిందో అక్కడితో ఆపేస్తారు. అంటే దొరికేంత వరకు వెతుకుట. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిన వస్తువుని, మనకు కావాల్సిన ఐటమ్ని దొరికేంత వరకు వెతుకుట, లేదా దొరికిన వెంటనే మనం సాటిస్ఫై అయిపోతాం. కండిషన్ ఫస్ట్ ఒక పేజ్ తిప్పుతాం, దొరికిందా లేదా? దొరకలేదు. మళ్ళీ ఇంకో పేజ్ దొరికిందా లేదా? దొరకలేదు. మళ్ళీ ఇంకో పేజ్ దొరికిందా లేదా? ఐ మీన్ ఫస్ట్ వెళ్ళి మీరు హాల్లో వెతుకుతారు, దొరకలేదు. సో మీరు సాటిస్ఫై కాలేదు. కండిషన్ ఫాల్స్, దొరకలేదు. బెడ్రూమ్లోకి వెళ్ళారు, వెతికారు, దొరికిందా? లేదు. కండిషన్ ఫాల్స్, వెతుకుతారు. మళ్ళీ కిచెన్లోకి వచ్చారు, దొరికింది. కండిషన్ ట్రూ, అడిగితే నిలిపేస్తారు. అంటే ప్రోగ్రామెటికల్గా గమనిస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ట్రూ వచ్చేంత వరకు, రిజల్ట్ ట్రూ వచ్చేంత వరకు వెతుకుతాం మనం. ఇది లూప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అర్థమైపోయిందంటే మీరు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు లూప్స్ని. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లూపు ఫర్ లూప్ అంటాం మనం దాన్ని. ఫర్ లూప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మరలా మొబైల్ ఎగ్జాంపుల్గా వస్తాను. మన ఇంట్లో మొత్తం 5 ఏరియాలు ఉన్నాయి. ఒక వరండా, హాలు, కిచెను, బెడ్రూములు 2. మొత్తం 5 ప్లేసుల్లో మీరు వెతకాలి. మీ ఇంట్లో 5 ప్లేసులు ఉంటే ఇన్స్టిట్యూట్లో 10 రూమ్లు అనుకోండి. ఎన్ని ఉన్నా అప్రస్తుతం, మనకు దొరికేంత వరకు వెతుకుతాం. సో బేసిక్లీ పాయింట్ ఏమంటే, రూమ్ 1కి వెళ్ళాం, దొరకలేదు. రూమ్ 2కి వెళ్ళాం, దొరకలేదు. రూమ్ 3కి వెళ్ళాం, దొరకలేదు. రూమ్ 4కు, రూమ్ 5కి వెళ్ళాం, అన్ని రూముల్లోనే వెతికేసినాం, ఎక్కడా దొరకలేదు. సో దొరకనప్పుడు మాత్రమే మనం అన్ని రూమ్లు వెతుకుతాం. ఓకే, ఇంకే రూమ్లు లేవే, అయిపోయిందే, అన్ని రూమ్లు అయిపోయింది. సో ఇట్ మీన్స్ ఫస్ట్ ఎతికేది రూమ్ 1. మరలా రూమ్ 1లోనే ఎతుకుతారా మీరు? నెక్స్ట్ రూమ్ 2కి వెళ్తారు. అంటే రూమ్ 1 + 1 2కి వెళ్తారు. రూమ్ 2లో వెతికేశారు, మరలా రూమ్ 1కి ఏమైనా వెళ్ళిపోతారా? లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? రూమ్ 3. సో 2 + 1 3. అంటే ఇంక్రిమెంట్ చేసుకొని వెళ్తారు. ఈ రూమ్ అయిపోయిందా, నెక్స్ట్ రూమ్ అయిపోయిందా, నెక్స్ట్ రూమ్ అయిపోయింది, ఇట్లా. సో ఫస్ట్ వచ్చి వెతుకుతారు, నెక్స్ట్ రూమ్ని ఇంక్రిమెంట్ చేసుకుంటారు, మరలా వెతుకుతారు. సో బేసికల్లీ ఇక్కడ ఏమవుతుంది, మనం మొదటి రూమ్ ఏది, దాన్ని మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటాం. సో ఇట్ మీన్స్ ఫస్ట్ రూమ్తో స్టార్ట్ చేస్తారు, అవునా? వెతకకపోతే రూమ్ని ఇంక్రిమెంట్ చేసుకుంటారు. నెక్స్ట్ కండిషన్ ట్రూ వచ్చిందా, ఫాల్స్ అయిందా చూస్తారు. మూడు పాయింట్లు అర్థమైంది నేనేం చెప్తున్నాను? రూమ్ 1లో స్టార్ట్ చేశారు, దొరకలేదు. రూమ్ ఇంక్రిమెంట్ చేసుకుని నెక్స్ట్ రూమ్కి వెళ్ళారు, దొరకలేదు. సో బేసికలీ మీరు స్టార్టింగ్ ఎక్కడి నుంచి, 1 నుంచి నెక్స్ట్ రూమ్కి వెళ్ళారు, నెక్స్ట్ చెక్ చేశారు. ఈ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. దీన్నే ఇక్కడ జావాస్క్రిప్ట్లో ఇనిషియలైజేషన్ స్పెల్లింగ్ ఏమైనా మిస్టేక్ ఉందేమో వదలండి. స్టార్టింగు, ఓకే, కండిషన్ చెక్, ఓకే, నెక్స్ట్ ఇంక్రిమెంట్.
మొదటి రూమ్లోకి వెళ్ళారు, దొరికిందా లేదా కండిషన్ చెక్ చేసుకున్నారు. ఒకవేళ దొరికితే మళ్ళీ ఫర్దర్ ఇంకో రూమ్కి వెళ్ళాల్సిన పని లేదు, అక్కడితోనే ఆగిపోతారు. దొరకనప్పుడు మాత్రమే మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ రూమ్కి వెళ్తారు, ఇంక్రిమెంట్. సో ఫర్ లూప్లో 3 స్టేజ్లు ఉంది: స్టార్టింగ్ పాయింట్, కండిషన్, ఇంక్రిమెంట్. ఈ పాయింట్ క్లియరా? జావా స్క్రిప్ట్ లాగా ఇంకా నేను కోడ్లోకి వెళ్ళలేదు, బట్ జనరల్గా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, నేను చెప్పాను, ఓకే ఏమన్నా వెళ్ళి అన్ని రూమ్లో చూడమ్మా, ఎక్కడో నేను మార్కర్ పెట్టేశాను, తేమ్మా అంటాను నేను. అప్పుడు నువ్వేం చేస్తావు, మొదటి రూమ్లోకి వెళ్తావు, దొరికిందా లేదా చూస్తావు, దొరికితే వచ్చేస్తావు, సార్ అయిపోయింది తీసుకోండి అంటావు. దొరకలేదనుకో, ఓ సార్ ఈ రూమ్లో కాకపోతే ఇంకో రూమ్లో ఉండొచ్చు అన్నాడు కదా అనేసి రూమ్ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకొని 2వ రూమ్కి వెళ్తావు. ఆడ దొరికిందా లేదా చూస్తావు, దొరకలేదా మరలా రూమ్ నెంబర్ని ఇంక్రీజ్ చేసుకొని 3వ రూమ్కి వెళ్తావు. ఒకవేళ అక్కడికి దొరికిపోతే అక్కడితో లూప్ అనేది ఏమైపోతుంది, రన్ అయిపోతుంది. ఇది మన నిజ జీవితంలో మనకు లూప్ స్టేట్మెంట్ వాడుక విధానం. దీన్ని జావా స్క్రిప్ట్లో ప్రోగ్రామ్గా రాస్తాం మనం. దానికి సింటాక్స్ చూడండి, ఫర్ అని రాసి, ఓకే ఫర్ ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తానమ్మా. ఇనిషియలైజ్ ఎలా చేస్తానంటే i = 0 అంటే రూమ్ నెంబర్ ప్రస్తుతానికి 0 అనుకో. ఎప్పుడంటే మనం ఇలా రాస్తామో మన రియల్ లైఫ్లో నీ దగ్గర 10 రూపాయలు ఉందనుకో, నీ దగ్గర 100 రూపాయలు ఉందనుకో అని మనం మాట్లాడతాం కదా, అదే ఆ లైన్ మీనింగ్. i = 0, 0తో మనం స్టార్ట్ చేయబోతున్నాం. మొదటి లైన్ అమ్మ. నెక్స్ట్ లైన్ ఏంటి, కండిషన్ చెక్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూపు టు డిస్ప్లే నెంబర్స్ 0 నుంచి 10 వరకు మనం ఫర్ లూప్ రాస్తా ఉన్నాం. సో మన కండిషన్ ఏమై ఉండాలి, 10 అనేది రావాలి. సో నేను కండిషన్ సెకండ్ లైన్లో ఏం చేస్తాను సార్, i <10. ఓకే, ఇది ఇక్కడ నోరు తెరుచుకొని ఉంది కదా, వి ఇట్లుంటుంది కదా, అది గ్రేటర్ సైడ్, ఇట్లా వెనకాల ఉంటుంది కదా, ఇది <, సైడ్. గుర్తుపెట్టుకోండి బాగా, i <10, ఇదే కండిషన్. i ++ అంటే దీని మీనింగ్ ఏం తెలుసా, ఫస్ట్ ఐలో 0 ఉంది. ఓకే, ఇప్పుడు document.write i. సో 1 నుంచి 10 వచ్చేసి 9 దాకా వచ్చేసింది. బట్ మనకంతా ప్లస్ బ్రేక్ అని సేమ్ అవుతుంది, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయిందా? ఓకే, సో ఇక్కడ ఏం చేసింది, i వచ్చి 0 ఫస్ట్ వాల్యూ, వెళ్ళి 0 వచ్చి 10 కంటే చిన్నదా కాదా, చిన్నది. సో నీ కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఈడొచ్చి ప్రింట్ చేసింది. ఓకే, మరలా ప్రింట్ చేసిన తర్వాత 0లో 1 యాడ్ అయింది. ఇప్పుడు ఐలో 0 లేదు, ఇంకే ఓన్లీ మొదటిసారి మాత్రమే ఈ లైన్కి వెళ్తుందమ్మా, తర్వాత ఆ లైన్కి వెళ్ళదు. చూడు నేను ఇప్పుడు చూపిస్తాను. నేను ఇలా పెట్టేదాన్ని బ్రేక్ పాయింట్ అంటాం. ఓకే, ఈ బ్రేక్ పాయింట్ ఎందుకు పెడతామంటే జావా స్క్రిప్ట్లోని ప్రోగ్రామ్ జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అది లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది మనకు తెలుసుకోవాలంటే ఈ విధంగా మనం బ్రేక్ పాయింట్ పెడితే ఎలా పెట్టాలి. బ్రేక్ పాయింట్ చూడండి, రైట్ క్లిక్,
ఇన్స్పెక్ట్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు. దీంట్లో ఇన్ని రోజులు మీరు ఎలిమెంట్ సెక్షన్లోనే ఉన్నారు. ఇప్పుడు మీరు సోర్స్ సెక్షన్కి వెళ్తారు. మనం ఏ ఫైల్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ ఫైల్ని టెక్స్ట్ చేసుకునేసి లైన్ నెంబర్ 18 చూడు 18 పైనే వెళ్ళి క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది బ్రేక్ పాయింట్ యాడ్ అయినట్టు లెక్క. మరలా 19 పైన క్లిక్ చేయాలి, ఇది బ్రేక్ పాయింట్లో యాడ్ అయినట్టు లెక్క. మరలా 20లో క్లిక్ చేస్తే అది తీసుకోవట్లేదు, 22కి వెళ్ళిపోయింది. ఓకే పర్లేదు. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే ప్రోగ్రామ్ మొట్టమొదటి సెకండ్ సినిమా టైటిల్ నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుందో అట్లా ఈ ప్రోగ్రామ్ మరలా మొదటి లైన్ నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు ఎక్కడైతే ఆగమన్నావో అక్కడ ఆగుతుంది. తనకు తానుగా అది పోదు. మరలా నువ్వు దాన్ని నెక్స్ట్ లైన్కి వెళ్ళు అని నువ్వు పర్మిషన్ ఇచ్చేంత వరకు అది వెళ్ళదు. చూడు ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను. ఏ లైన్లో వచ్చి ఆగింది? పసుపు కలర్లో కనిపిస్తుంది చూడు. లైన్ నెంబర్ దేంట్లో వచ్చి ఆగింది? 18లో వచ్చి ఆగింది. ఇప్పుడు నువ్వు ఈ ఐ పైన మౌస్ పెట్టామంటే ఇంకా ఏం వాల్యూ దానికి అసైన్ కాలేదు. ఓకే నెక్స్ట్ లైన్కి వెళ్దాం. ఐలో ఎంత ఉంది? ఫస్ట్ వాల్యూ 0 ఉంది. ఎందుకంటే నువ్వు ప్రీవియస్ లైన్లో ఐలో ఏ వాల్యూ పెట్టమన్నావు? 0 పెట్టమన్నావు. సో ఇప్పుడు ఎడుంచుడు పాస్డ్ ఇన్ డీబగ్గర్ అని దీని పక్కన ప్లే బటన్ కనిపిస్తూ ఉందా? దీన్ని నొక్కితేనే అది నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో దీన్ని నేను నొక్కాను. ఇప్పుడు లైన్ నెంబర్ 22కి వచ్చింది. 22లో నువ్వు ఐలో ఏ వాల్యూ ఉందో ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంకా ఎగ్జిక్యూషన్ జరుగుతూనే ఉంది కాబట్టి ఐ వాల్యూ 0 ప్రింట్ అయిపోయింది. మరలా లైన్ నెంబర్ 18కి వెళ్ళలేదు చూడు ప్రోగ్రామ్. లైన్ నెంబర్ 19కి వచ్చింది. కానీ లైన్ నెంబర్ 19 రావడానికి ముందు ఈ లైన్లోకి వచ్చి 0 బదులు వాల్యూ 1గా మారింది. ఇప్పుడు చూడు అయిపోయిన మౌస్ పెట్టు 2కి వచ్చేసింది. అప్పుడే 1 కదా రావాలి. ఇట్ షుడ్ కమ్ యాజ్ 1 3 ఎందుకు 1 ఎందుకు మిస్ అయింది? 1 రావాలని రిఫ్రెష్ పొరపాటు జరిగింది. సోర్సెస్ రిఫ్రెష్ ప్రస్తుతానికి అయి 1 ప్రింట్ చేసేసింది. ఇప్పుడు 1. సో 0కి 1 యాడ్ చేస్తే 1. అట్లా ఈ పర్టికులర్ కండిషన్ ఇప్పుడు ఐ అనేది 10 కంటే తక్కువ కాదా? 1 అనేది 10 కంటే తక్కువ కదా. చూడు దీన్ని మొత్తం సెలెక్ట్ చేయి. ఏమని చెప్తోంది? ట్రూ. ఎందుకంటే ఐ 10 కంటే తక్కువ. నువ్వు చెప్పిన కండిషన్ పర్ఫెక్ట్. ఇక్కడ ప్రింట్ అయిపోయిందా 1. నెక్స్ట్ మళ్ళీ ఇడికి వచ్చింది. ఇప్పుడు ఐలో ఎంత ఉంది? 2 10 కంటే తక్కువ కాదా? ఒకసారి చెక్ చేసి చూసుకో. పర్ఫెక్ట్. ఇప్పుడు ఐలో ఎంత ఉంటుంది? ఐలో 8 ఉంది. 8 10 కంటే తక్కువ కదా. సో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఐలో ఎంత ఉంది? 9. 9 10 కంటే తక్కువ కదా. ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ట్విస్ట్. ఇప్పుడు ఐలో ఏముంది? 10 10 కంటే తక్కువ, 10 10 కంటే ఈక్వల్. సో ఇప్పుడు ఇక్కడ చూసినామంటే 10 ఈజ్ లెస్ దెన్ 10 అనేది ఫాల్స్. ఫాల్స్ వచ్చింది కాబట్టి ఇంకా ముందుకు పోతుంది. అక్కడితో ప్రోగ్రామ్ ఆగిపోతుంది. చూడు ఈ బటన్ నొక్కిన వెంటనే ప్రోగ్రామ్ ఆగి. సో ఈ విధంగా ఫర్ లూప్ అనేది నువ్వు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ వచ్చేంత వరకు రిపీటెడ్గా వర్క్ అవుతూనే ఉంటుంది. ఎనీ డౌట్? సో ఫర్ లూప్ అనేది 3 స్టేట్మెంట్ల సమ్మేళనం. ఫర్ లూప్ అనేది 3 స్టేట్మెంట్ల సమ్మేళనం. మొదటి స్టేట్మెంట్లో
మనం వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాము. రెండో స్టేట్మెంట్లో మనం కండిషన్ చెక్ చేస్తాము. ఈ కండిషన్ ట్రూ అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే అంతటితో ఆగిపోతుంది, ఫర్దర్ ముందుకు వెళ్ళదు. మూడో స్టేట్మెంట్ మనం వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాము. అది ఎప్పుడు, ఈ వాల్యూ ఇంక్రిమెంట్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడు వచ్చి ఎగ్జిక్యూషన్ చేసేసి తర్వాత ఈ లైన్కి వస్తుంది. కానీ మనకి తెలియదు. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, ఫర్ లూప్ లోపల ఉండే లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీ కండిషన్ ట్రూ రావాలి. ఒకవేళ ఫర్ లూప్లోని మీ కండిషన్ కానీ ఫాల్స్ వస్తే ఇంక ముందుకెళ్ళే ప్రస్తావన లేదు, అక్కడితో ఆగిపోతుంది. ఇది ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యే విధానం. మీకు అర్థం అవడం కోసం నేను ఈ 3 లైన్లని సెపరేట్గా చూపించాను. మీకు అర్థం అవడం కోసం నేను అవి 3 లైన్లోనే సెపరేట్గా చూపించాను, కానీ రియల్గా అవి ఒక లైన్లోనే ఉంటుంది. I = 0, I <10, I++ అనేది మీకు ఒకే లైన్లో కనిపిస్తుంది, కానీ అది 3 డిఫరెంట్ లైన్స్ కాబట్టి నేను మీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. సో ఏదన్నా ఒక జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్ని లైన్ బై లైన్ ఆపి చూడాలి అంటే మనం పెట్టేదాన్ని బ్రేక్ పాయింట్స్ అంటాము. బ్రేక్ పాయింట్స్ని ఆ పర్టికులర్ లైన్ పైన క్లిక్ చేసి మనం హైలైట్ చేస్తాం. ఇలా పెడితే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఆ లైన్కి వచ్చి ఆగుతుంది. దీనిని డీబగ్గింగ్ అంటాము. డీబగ్గింగ్ అంటే సపోజ్ మన ఇంట్లో ఏదైనా బగ్స్ ఉందనుకో, నల్లులు చీమలు ఇట్లాంటిది ఏదైనా ఉందనుకో, వాటికి మనం బగ్స్ అంటాం. డీబగ్ అంటే దాన్ని పీకి పడేసే ప్రాసెస్. సో ఏదైనా మనం రాసే ప్రోగ్రాంలో ఏదన్నా కొన్ని ఎర్రర్స్ వస్తే, బగ్స్ వస్తే దానిని మనం రిమూవ్ చేయాలంటే ఈ మాదిరి విండో ఓపెన్ చేసి, డెవలప్మెంట్ విండో ఓపెన్ చేసి ఆ పర్టికులర్ లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం తప్పు జరిగింది అని చూసి ఆ తప్పుని మనం ఇక్కడి నుంచి రిమూవ్ చేస్తాం. కాబట్టి దీనిని మనం డీబగ్గింగ్ అంటాము. డీబగ్గింగ్ చేయడం అంటే బ్రేక్ పాయింట్ పెట్టుకొని చేసేవాళ్ళు ఉంటారు, కన్సోల్ లాగ్ చేసేది ఉంటారు. కన్సోల్ లాగా వేరే ఒక అప్రోచ్ ఉంటుంది. అంటే ఐలో మనకు ఏ వాల్యూ ఉందో తెలుసుకోవాలంటే మనం ఆడ కన్సోల్ డాట్ లాగ్ అని అయ్యని ఇవ్వచ్చు. చాలా డిఫరెంట్ అప్రోచెస్. బట్ ఉన్న దాంట్లో సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్, మన కళ్ళకు క్లియర్గా అర్థమయ్యేది, కనిపించేది బ్రేక్ పాయింట్స్. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతాం, హౌ డూ యూ డీబగ్ యువర్ అప్లికేషన్ అంటే, ఒకవేళ పొరపాటున నీ అప్లికేషన్లో ఏదన్నా కానీ ఎర్రర్స్ వస్తే నువ్వు దాన్ని ఏ విధంగా గుర్తిస్తావు, ఏ విధంగా ఫిక్స్ చేస్తావు అంటే, వన్ ఆఫ్ ది అప్రోచ్, వన్ అండ్ ఓన్లీ అప్రోచ్ నేను అనట్లేదు, వన్ ఆఫ్ ది అప్రోచ్ వచ్చి మీరు డీబగ్గింగ్ అని చెప్పొచ్చు. ఐ యూస్ టు యూజ్ ది బ్రేక్ పాయింట్స్ అని చెప్పొచ్చు. నో ప్రాబ్లం. ఇది ఎలాగో ఫస్ట్ సెషనే కాబట్టి ఎవ్రీ సెషన్లో ఇప్పుడు మీరు రాసే ప్రోగ్రామ్ ఏ ఎర్రర్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ స్టేట్మెంట్ రాసినారమ్మా, ఏమీ కనిపించాలి, బ్లాంక్గా ఉంది. అప్పుడు మీరు ఇమీడియట్గా ఏం చేయాలి తెలుసా, ఈ విండోని ఓపెన్ చేసుకోవాలి, రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకున్నామా, ఒక్కసారి మీరు కానీ డీబగ్గింగ్ విండో ఓపెన్ చేసేసినారనుకోండి, మిమ్మల్ని సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళుగా అనుకుంటారు ఇండస్ట్రీలో. మీరు ఏమీ తెలియకుండా ఆ ఎర్రర్ని చూసి అయ్యో ప్రోగ్రామ్ రాలేదని చెప్పి మరలా విజువల్ స్టూడియో కోడ్లో వచ్చి తనట్లాడుతూ ఉన్నారు అనుకో, డెఫినెట్గా వాడు మిమ్మల్ని ఏమనుకుంటారు, సబ్జెక్ట్ తెలియదు, లేదా వీళ్ళ సబ్జెక్ట్ నేర్పించిన కూడా వీటికి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జావాస్క్రిప్ట్ ఎర్రర్లో 100కి 95% మీకు ఇక్కడ తెలిసిపోతుంది. మీరు ఏ చిన్న ప్రాబ్లం చేసినా పలానా లైన్లో పలానా వర్డ్ దగ్గర మీరు తప్పు చేశారు, సరి చూసుకోండి అని మీకు ఇక్కడ తెలిసిపోతుంది. అలా తెలవాలి అంటే ఎయిదర్ బ్రేక్ పాయింట్ అన్నా వాడచ్చు, గేమ్ అన్నా వాడచ్చు. సో ఇది యాక్చువల్గా మనం ఎలా ప్రోగ్రామ్ రాస్తాం అంటే, ఈ 3 లైన్లు అనేది మీకు అర్థమయ్యే దానికోసం చెప్పాను. నార్మల్గా మనం రాసే ఫర్ లూప్ అలా ఉండదు. నార్మల్గా మనం ఎలా రాస్తాం అంటే, సపోజ్ మనకు లైన్ నెంబర్ 1 నుంచి 20 వరకు నెంబర్లు కావాలనుకుంటే ఇలా రాస్తాం ఫర్ లూప్.
ఫర్ అని రాసి దీన్ని మనం పెరాంథసిస్ అంటాము, దీనిని మనం కర్లీ బ్రేసెస్ అంటాము. ఈ పెరాంథసిస్ లోపల వెళ్ళి I ఈక్వల్ టు 0, I ఈజ్ లెస్ దెన్ 20, I సెమీకోలన్ పెడతాము మధ్యలో, బాగా గమనించండి, I ప్లస్ ప్లస్ అని రాస్తాం. ఇలా రాసి డాక్యుమెంట్ డాట్ రైట్ I అని ఇస్తాం. చూసారా, ఇవి యాక్చువల్లీ నేను అప్పుడే ఏం చెప్పాను మీకు, 3 లైన్ల కోడ్ అన్నాను. ఈ 3 లైన్లు కలిపి ఒకే లైన్లో రాస్తాం మనం జావా స్క్రిప్ట్ ఫర్ లూప్ రాసేటప్పుడు. వెన్ ఐ రన్ దిస్, అన్నీ ఒకదాని పక్కన ఒకటి వచ్చేసింది. నాకు అలా వద్దు, నాకు కింద వర్టికల్గా రావాలి. అప్పుడు I ప్లస్ బ్రేక్ అని పెట్టానంటే ఇలా వస్తుంది. ఇదేమంటే 19 వచ్చింది, నాకు 20 కూడా కావాలి. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ అయినా అవ్వచ్చు, ఈక్వల్ టు అన్న అవ్వచ్చు. అప్పుడు ట్రూ అవుతుంది కదా. 20 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 అన్నప్పుడు ట్రూ. సో విల్ గెట్ 20. ఇది ఫర్ లూప్. ఎనీ డౌట్? ఫర్ లూప్ లాగానే ఇంకొక చిన్న కండిషన్ స్టేట్మెంట్ కూడా ఉంది జావా స్క్రిప్ట్లో. దానిని మనం కండిషన్స్ అంటాము. లెట్ మీ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను మరలా నీకు JS4 సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫోన్ వచ్చిందమ్మా, ఫోన్ వస్తుంది. ఇప్పుడు మీ ముందు నాకు ఒక ఫోన్ వచ్చింది, అది స్పామ్ కాల్, నాకు అవసరం లేని కాల్. సో నేను దాన్ని చూశాను, నాకు ఈ కాల్ అవసరమా లేదా అని నేను చూశాను. అవసరం అని అనిపిస్తే ఫోన్ రిసీవ్ చేస్తాను, అవసరం లేదు అని అనిపిస్తే ఇగ్నోర్ చేస్తాం. అంటే మన జీవితంలో మన రియల్ లైఫ్లో చాలా చోట్ల అది కావాలా వద్దా, ట్రూ ఆర్ ఫాల్స్. కావాలి అంటే ట్రూ, వద్దంటే ఫాల్స్. సో అలా కండిషన్స్లో ఆ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ABC ఈక్వల్ టు 10. సో ఇప్పుడు నేను కండిషన్ రాసాను. కండిషన్ ఎలా రాసాను చూడండి, ఇఫ్ అని రాసి సేమ్ ఫర్ లూప్ లాగానే పెరాంథసిస్ కర్లీ బ్రేసెస్, దీని లోపల నేను ఇక్కడ కండిషన్ రాస్తాను. ABC ఈజ్ లెస్ దెన్ 100. అవునా కాదా? 10 అనేది 100 కంటే తక్కువ కాదా? ఎస్. సో ఇప్పుడు నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ యు ఆర్ కరెక్ట్. నేను రన్ చేస్తే ఏం కనిపించాలి అక్కడ? ఓకే. అదర్వైజ్ ABC 1000 అనుకోమ్మా. 1010 100 కంటే చిన్నదా పెద్దదా? పెద్దది. సో అప్పుడు యూఆర్ కరెక్ట్ అనేది కనిపిస్తుందా మనకు అక్కడ? కనిపించదు. అదే మనం ఇక్కడ ఎల్స్ యు ఆర్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఒకవేళ జస్ట్ మనం 10 చెక్ చేసి ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఎందుకంటే ఆన్సర్ కరెక్ట్. కండిషన్స్ అర్థమైందా? ఇలా మనం కండిషన్స్ని వాడుతాం. ఇంకొకటి నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ చెప్పడానికి ఫర్ లూప్లో ఒక టాపిక్, కండిషన్లో ఒక టాపిక్, ఆపరేటర్స్లో ఒక టాపిక్ చెప్పి ఈ మూడింటిని కలిపి ఒక చిన్న అప్లికేషన్ లాగా మీకు చూపిస్తున్నాను. ఫర్ లూప్లో మనం చూడాల్సిన లూప్లు ఇంకా ఉన్నాయి. ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేశాను,
వైల్ లూప్ అని ఉంది, డూ వైల్ లూప్ అని ఉంది. మూడు లూప్ స్టేట్మెంట్లు ఉన్నాయి ప్రస్తుతానికి. అర్రేస్ అనే టాపిక్ వచ్చిన తర్వాత ఇంకొన్ని లూప్ స్టేట్మెంట్లు చెప్తాను. తర్వాత కండిషన్స్లో ఇఫ్ ఎల్స్ చెప్పాను. తర్వాత స్విచ్ స్టేట్మెంట్ అని ఉంది. తర్వాత టర్నరీ ఆపరేటర్ ఉంది. ప్రస్తుతానికి ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతుంది, ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అని మాత్రం తెలుసుకోండి. వన్ మోర్ టాపిక్ ఈజ్ ఆపరేటర్స్. ఆపరేటర్స్ అంటే ఏంటి అంటే ఒక వాల్యూని అసైన్ చేసేది అసైన్మెంట్ ఆపరేటర్, మల్టిప్లై చేసేది మల్టిప్లై ఆపరేటర్, యాడ్ చేసేది అడిషన్ ఆపరేటర్, డివైడ్ చేసేది సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్. అలా దెర్ ఆర్ సో మెనీ ఆపరేటర్స్. మనం ఆల్రెడీ మన రియల్ లైఫ్లో ఇవంతా చాలా ఇదిగా చూసుంటాం. మనం ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు ఈజ్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇది మల్టిప్లికేషన్, ఇది ప్లస్ అనేది అడిషన్. ఇది సబ్స్ట్రాక్షన్, స్పెల్లింగ్ ఏంటి, ట్రాక్షన్. దీన్ని మనం మాడ్యులస్ అంటాం. ఇది మామూలుగా మనం మ్యాథ్స్లో చూసేదే. మాడ్యులస్ అంటే ఏంటి తెలుసా? ఫోర్ మాడ్యులస్ 2. 4ని 2తో భాగిస్తే రిమైండర్ ఎంత? 5ని 2తో భాగిస్తే రిమైండర్ 1. 2 2s are 4, లెఫ్ట్ అవుట్ ఈస్ 1. సో ఈ మాడ్యులస్ అనేది వచ్చేది మీకు రిమైండర్. ఈవెన్ నెంబర్స్ని కానీ మీరు మాడ్యులస్ చూసారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే 5 1, if I say 7 1, if I say 9 1, because 2 4s are 8, remainder 1. So modulus is always gives the remainder portion. Okay, సో ఇప్పుడు నేను వీటినన్నిటినీ కలిపి ఫర్ లూప్లో ఒక అప్లికేషన్ చేస్తాను. నేను sample3.html for I equal to 1, 0 నుంచి కాదు 1 నుంచి స్టార్ట్ చేస్తాను నేను. I less than 20, I plus plus document dot write I plus break. ఒకటి నుంచి 19. సో నాకు 20 కూడా కావాలంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చేసినానంటే 20 వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇఫ్ I మాడ్యులస్ 2 ఈక్వల్ టు కానీ 0 అయితే దెన్ ప్రింట్ దిస్. ఎప్పుడు 0 వస్తుందమ్మా? 4 0 వస్తుంది, 6 0 వస్తుంది, 8 0 వస్తుంది. సో ఇట్ విల్ ప్రింట్ ఆల్ ఈవెన్ నెంబర్స్. ఓకే, ఒకవేళ 0 కాకుండా 1 వచ్చేది మాత్రం ఇవ్వండి. ఇప్పుడు ఏమొస్తుంది? ఆడ్ నెంబర్స్. ఓకే, ఈ విధంగా
ఫర్ లూపు కండిషన్స్ కలిపి మనం ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కావాలంటే మనం ప్రింట్ చేయొచ్చు. ఎనీ డౌట్ సో ఫర్? ఇంతటితో ఆపనా? ఇంత ప్రాక్టీస్ చేస్తారా? ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ మిగిలిన లూప్స్ని నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.